హోంమంత్రి సబితపై సీబీఐ అభియోగాల వ్యవహారం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి పరిణామం తలెత్తడం హస్తం నేతల్లో గుబులు రేపుతోంది. ప్రత్యేకించి జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు సంకటంగా మారింది. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని అమాత్యులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నారు. మొన్న మోపిదేవి వెంకటరమణ, నిన్న ధర్మాన ప్రసాదరావు, నేడు సబితా ఇంద్రారెడ్డి వరుసగా రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అభియోగ పత్రాలు చేయడం అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారింది. మరో ముగ్గురు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణపైన జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలున్నాయి. తాజాగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో హోంమంత్రి సబిత పేరు ఉండడం కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే పార్టీ ఇబ్బందుల్లో ఉండగా ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంపై నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులపైనే అభియోగాలు నమోదైతే ప్రజల్లోకి ఎలా వెళ్లగలమని, ఏం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకించి మంత్రులకు ఈ పరిణామం మింగుడు పడ్డం లేదు. రాష్ట్రాన్ని పాలిస్తున్న సాచేలపైనే అభియోగాలు ఉంటే ఎలా అని తలపట్టుకుంటున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా అమాత్యుల పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, ఎలాంటి తప్పులు చేయలేదంటోన్న సదరు మంత్రులు వివాదాస్పద ఉత్తర్వులపై న్యాయ విచారణ జరపాలని గతంలో ముఖ్యమంత్రిని కోరారు. అప్పటి సీఎం వైఎస్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నామని అంటున్నారు. ఇలా వరుసగా మంత్రులపై అభియోగాలు నమోదవడం ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి, బొత్స, ఆనం రామనారాయణ రెడ్డి భేటీలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు సమాచారం. పరిస్థితులు మరింత చేజారకముందే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రులు కిరణ్ ను కోరినట్లు తెలిసింది. పార్టీ పెద్దలతో మాట్లాడి వ్యవహారాన్ని చక్కబెట్టాలని, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పినట్లు సమాచారం.